అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో పేదవాడి ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది కూటమి ప్రభుత్వమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పేదవాడు కూలీ నాలి పనులు చేసుకుని ఆకలితో ఉండకూడదని గతంలో చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం అందిస్తే గత ప్రభుత్వం వాటిని మూసివేసి పేదవాడి కడుపు కొట్టిందని, కానీ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంతో పేదవాడి కళ్లలో ఆనందం కనబడుతోందని సిటీ ఎమ్మెల్యే వనమాడి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ సిటీ నియోజకవర్గం అన్నమగాటి సంత చెరువు డైరీ ఫారం సెంటర్ కుళాయి చెరువు వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రిబ్బన్ కట్ చేసి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లలో ప్రజలకు స్వయంగా ఉదయం అల్పాహారం వడ్డించిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నా క్యాంటీన్ వెబ్సైట్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ పోటీ కార్మికులు చెప్పిన మాట ఒక అమ్మ చెప్పింది మీటింగ్ లో, కొండబాబు గారు అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత నేను సుఖంగా పడుకుంటున్నాను బాబు, నిద్రపోతున్నాను బాబు. ఆయన పనిలోకి వెళ్ళాలంటే ఉదయాన్నే 4 గంటలు వేసి క్యారేజ్ పెట్టవలసి వచ్చేది, ఉదయాన్నే లెగవలసి వచ్చేది. ఈరోజు నేను సుఖంగా పడుకుంటున్నాను, ఆయన లేసి ఆయన పనిలోకి వెళ్ళిపోతున్నాడు, అన్నా క్యాంటీన్లో భోజనం చేసేస్తున్నాడు, సుఖంగా పడుకుంటున్నాను బాబు అని ఒక అమ్మ చెప్పిన మాట. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా, విద్యార్థులు ఈ ప్రాంతంలో ఎక్కడో దూరం నుంచి వస్తారు, మధ్యలో భోజనం చేయాలంటే ఇలా వచ్చి భోజనం చేసేవాళ్ళు అండి. ఎక్కడో మా పెద్ద మార్కెట్లో అన్నా క్యాంటీన్ పెట్టాం, మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అలాంటి వ్యాపారస్తులు కూడా అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల 5 రూపాయలు భోజనం చేసి వెళ్తామని వ్యాపారస్తులు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కార్మికులు చెప్పిన మాట. ఆ విధంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా భోజనం చేసేవారండి. ఒక పెన్షన్దారుడు చెప్పాడు, ఒక అమ్మ చెప్పింది ఇప్పుడు మీ ఎదురుకుంటా, ఒక ముసలమ్మ, నాకెవరో లేరు కొండబాబు, ఆ రోజున 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 పెన్షన్లో ఉదయం 5 రూపాయలకి టిఫిన్ చేసేదాన్ని, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు పెట్టేవాడిని చేసేదాన్ని, రాత్రి భోజనం 5 రూపాయలు, రోజుకు 15 రూపాయలు అయ్యేది, నెలకి 450 రూపాయలు అయ్యేది. ఆ పెన్షన్లో డబ్బులు 450 రూపాయలు పెట్టి భోజనం టిఫిన్ తింటూ మిగతా డబ్బులతో సుఖంగా బతికేదాన్ని. అలాంటిది అన్నా క్యాంటీన్ తీసిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకుని లేరు, ఇబ్బందులు పడ్డాను. ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి అమ్మ చెప్పిన మాట. పెన్షన్ మీద బతికేసేవారండి అన్నా క్యాంటీన్లో భోజనం చేసి. అలాంటిది దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది అండి. ఆ రోజు మేము చెప్పామండి, ఏం చెప్పామండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ల వల్ల చాలామంది పేదవాడు భోజనం చేస్తున్న 3 పూటలు తింటున్నారు, అన్నా క్యాంటీన్ మూసేయవద్దు, మీ పేరు పెట్టుకోండి జగనన్న క్యాంటీన్ అని, లేదా మీ నాన్నగారి పేరు పెట్టుకోండి వైఎస్ఆర్ క్యాంటీన్ అని చెప్పి మీ పేరు పెట్టుకోండి తప్ప మూసేయవద్దు అని చెప్పినట్టే వినలేదండి. పేదవాడు గోడు ఆయనకి వినిపించలేదు. పేదవాడు కూడా కదా, రాష్ట్రంలో ఎవరి గోడు కూడా ఆయనకి వినిపించలేదు. ప్రజల కోసం పనిచేయలేదండి, ఆయన కోసం ఆయన పని చేసుకున్నాడు. ఏమండి, నిన్ననే మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. ఈ రోజున